మనకు సహాయం చేసే దేవుడు. నీవు దేవుడితో మాట్లాడుగా అనగా ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడగలగా. స్తోత్రం స్తోత్రం. తండ్రి, మీకున్న ఆలోచన, మీకున్న కోరికలు, మీకున్న బాధలు అన్నీ దేవునికి తెలియజేసుకోవాలి. స్తోత్రం స్తోత్రం. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వారు రేపు వారిని అనుకరించి ఆయన జరగబోయే కార్యక్రమం తండ్రి నాయన మరి 12 తారీఖు జరుగుతున్నటువంటి రేపు జరుగుతున్న కూటంలో ప్రభు ఏ విషయాలు మాట్లాడినప్పుడు దాన్ని అందరూ రాగలకు సహాయం చేయండి.
సమయం పూర్తి దాన్ని పాటించడానికి సహాయం చేయి. బిడ్డలతో కూడింది, శ్రమతో కూడింది ప్రభా, సహాయం చేయి. శక్తి దయచేయి, బలం దయచేయి, ఆరోగ్యం దయచేయి, సంతోషం సమాధానం దయచేయి. వచ్చిన మమ్మల్ని అందరినీ యేసు రక్తంలో కడుగు, శుద్ధీకరించు, పరిశుద్ధపరచు. దేవుని దాసను మరుగుపరుచుకుని మాతో అందరితో మాట్లాడమని, మరొకసారి మమ్మల్ని పునరాలోచన చేయడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థనను సమర్పిస్తున్నాం. పరలోక తండ్రి. మయన్మార్ అనే దేశంలో భూకంపం వచ్చి ఇప్పటికీ దాదాపు 15,000 మంది బిల్డింగుల కింద పడి చనిపోయారు. 3 నిమిషాలు అటు ఇటు ఊరికి పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయి, పెద్ద పెద్ద బిల్డింగ్ నిన్నటి రోజు. అట్లాగే పోయిన వారం అంతా మనము మాస్టర్ ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణాన్ని మనం విని బాధపడ్డాం. అంతము వరకు సహించువాడే నా వాడు. హల్లెలూయా. మనకు ముందే తెలుసు ఈ కష్టాలు ఉంటాయని, మనకు ముందే తెలుసు ఈ అవమానాలు ఉంటాయని, మనకు ముందే తెలుసు ఈ బాధలు ఉంటాయని. అయినా కానీ సిద్ధంగా ఉండాలి. విజయం మనదే. హల్లెలూయా. మీరు వినలేదా? మీరు మీకు తెలియలేదా? మీరు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, నిత్యుడకు దేవుడు ఆయన సొమ్మసిల్లడు. చూడండి, నువ్వు నమ్మిన దేవుడు సొమ్మసిల్లడు. నువ్వు నమ్మిన దేవుడి గురించి నువ్వు గట్టిగా తెలుసుకోవాలి. నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, భూమిని ఆకాశమును సృజించిన దేవుడు, నిత్యుడకు దేవుడు అంటే నిరంతరం ఉండే దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. మీరు జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు కానీ చూడండి ఎట్లా ఉన్నాము పిల్లరా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఇంతకేమన్నాడు? మీరు ఎరుగురా? మీకు తెలియదా? మీరు వినలేదా? మీరు చదవలేదా? ఒక్కోటి అడుగుకుంటూ వస్తున్నాడు దేవుడు, ప్రశ్న చేస్తున్నాడు. మీకు తెలియదా? ఏమంటాడు? అన్యాయస్తులు దేవుడి రాజ్యము వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కాలేరు అని మీకు తెలియదా? మీరు వినలేదా? మోసపోకుడి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడింది. హల్లెలూయా. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. గట్టిగా ఎరిగి ఉండాలి, గట్టిగా తెలుసుకుని ఉండాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. మీలో ఉన్నదని మీరు ఎరుగురా? మన ఆలయాన్ని దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. నేను స్మోకింగ్ చేసి బీడీ తాగుతాను, నేను మందు తాగుతానంటే ఈ ఆలయం ఏమైపోయింది? పాడైపోయింది. నాశనంగా మనము ఏం చేయాలి? ఉంచుకోవాలి, ఆరోగ్యం ఉంచుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, ప్రార్థన చేయాలి, దేవుని సేవ చేయాలి. నేను తప్ప వేరొక దేవుడు అందుకని మనము అందులు చేసినట్లు మనమేగా చేయొచ్చండి, చేయకూడదు. అందులు చేసినట్టు ఇంకా అన్ని చేస్తున్నారు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలని మరి పంచిపెట్టండి. కష్టపడండి. మంచి మాటే మాట్లాడండి, కానీ మనుషులను బాధ పెట్టే మాట మాట్లాడకూడదు. మనము మాట్లాడకూడదని ప్రభు నామములో మీకు మనం చేయించు. రోడ్డుకు వచ్చినట్టు కొందరు మాట్లాడతారు, అది మంచిది కాదని జ్ఞాపకం చేసుకో. శుభవచనమే పలుకు, కానీ దుర్భాష ఏదైనాను నీ నోట రానియకుడి. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. కోపము
కోపము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించుడి. దయగలిగి కరుణాహృదయులై హల్లెలూయా ఉండాలి. అందుకని పిల్లరా, దేవుడు అడుగుతాడు, నువ్వు చదవలేదా? 17 వచ్చిన వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. 6 వచ్చిన దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎట్లా ఉండాలి మనము? దీన మనస్కు. 17:58 17:58 అందరూ చెప్పండి. నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఆయన గడిచిన మా ప్రభు దినం నుంచి మా ప్రభు మీ కృపలో మమ్మల్ని కాపాడి చక్కని ఆశించిన ఆరోగ్యం నుంచి ఆకలి కొద్ది ఆహారం స్వీకరించి కొరకు చక్కని గాలిని తీసుకోవడానికి మా కొరకు ప్రకృతి నడిపించి చూడు చేతులు నడిపించి ఈ ప్రకృతి ఒడిలో శ్రమకరంగా మమ్మల్ని కాపాడి తిరిగి మా ప్రభుదేవులో మమ్మల్ని చేర్చుకుని ఈ విధంగా మేము సూచించి ఆరాధించుకుంటూ మా ప్రభుదేవుని బట్టి కృతజ్ఞతాస్తులు స్వస్థం చేస్తున్నాను తండ్రి. ఇంతవరకు మరి చక్కని మాటలతో మాటలకు ఇచ్చిన మార్గం బట్టి అదేవిధంగా మీ సేవకులను మీ దైవజనులు మీ పక్షాన నిలబెట్టుకొని చక్కని జ్ఞానంతో ఇతబడిన వాక్యం మమ్మల్ని తెలుస్తున్నాము. కుమార పరిశుద్ధాత్మ ప్రియైన దేవుని సంరక్షణ, స్వస్థత, సమాధానం, సంపద మనకు ప్రభునందు విశ్వాసం వచ్చిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉంది. కాచి కాపాడును కాక.